ఇది అయిపోయింది ఒక వచ్చింది షార్ట్ డేట్ అని ఫైనల్ వచ్చా ఈ రాలేదు ఇంకా ఇది ఎక్కడ వచ్చింది కరెక్షన్ చెప్పి రాలేదు. ఇంకేంట్రా సంగతులు? ఏం సార్ 27th రిలీజ్. వీళ్ళేంట్రా ఫస్ట్ కాపీ అయిన తర్వాత కూడా హడావిడి అదే మామూలుగా ఉన్నప్పుడు చేయరు. ఇక్కడ షార్ట్ మిస్సింగ్. కాపీ రెడీ అయిన తర్వాత మీరు చేస్తున్న ఓవర్ ఎక్స్పెక్ట్ చేశారు సార్. అలాగా ఇందాక ఏదో చిన్న డౌట్ ఏం డౌట్ వచ్చింది ఏంటి? షార్ట్ ఏదో మిస్సింగ్ ఎవరిది? సరే 107 ఎవరు షార్ట్? సేజు షార్ట్ అండి. నెక్స్ట్ ఇంటర్ అది ఆడెవరైనా చాట్లో అంత ఫోకస్ పెట్టాడు. యాక్చువల్ సినిమాలో ఉన్నదో లేదని డౌట్. తీసారా? ఏం సంగతులు? ఏం లేదు. రిలీజ్ కొన్ని రోజుల్లో తెలుసా? అంటే ఆడియన్స్ కూడా మనం చెప్పాం కదా 27th రిలీజ్ అని. మనకి చెప్పి ఆడియన్స్ చెప్పి నీకు గుర్తుందో లేదని అడుగుతున్నా. అదే రిలాక్స్ గుర్తుంది అని మాట్లాడితే కమ్మ మీద పోతున్నావు, దానికి డౌట్ వచ్చింది గుర్తుంది. అంటే ఒక క్వశ్చన్ ఉంది సార్. అడుగు దాంట్లో ఏముంది. సోలోలో సింధుకి, సుందరకాండలో సిద్ధార్థకి మీరు లైక్ ఫస్ట్ సోలోలో సిద్ధు గారు గౌతమ్ సార్. సారీ సార్ గౌతమ్ గౌతమ్ క్యారెక్టర్కి సిద్ధార్థ క్యారెక్టర్కి మీరు ఏమైనా ఆ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి క్వాలిటీస్ ఉంటాయి చూసారా? ఆ క్వాలిటీస్లో మీరు లైక్ చేసింది గౌతమా సిద్ధునా? సిద్ధార్థ్ ఇస్ అ వెరీ హైపోథెటికల్ క్యారెక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా హైపోథెటికల్ సినారియోలోనే ఉంటుంది అది క్యారెక్టరైజేషన్. బట్ గౌతమ్ ఇస్ మచ్ మోర్ రిలేటబుల్. అంటే ఇప్పుడున్న దీంట్లో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే ఇది ఒక వెరీ ఎలా చెప్పాలి, ఇది హైపోథెటికల్ అయ్యాడు అంటే కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్. సో దేని దానికి ఇట్ హ్యాస్ దేర్ ఓన్ బ్యూటీ. సో బట్ అది ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్. అంటే ఎంత పాజిటివిటీ ఉంటుందో ఇదేంటి ఎలా ఉన్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఈ క్యారెక్టర్కి. సో దట్ వాజ్ ఎగ్జైట్. స్క్రిప్ట్ విషయంలో స్క్రిప్ట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్. సుందరకాండకి అలాగే మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? సుందరకాండకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చాడు, పేజీలు ఇచ్చాడు, 10 పేజీలు రాసి పంపించేవాడు. సో ఫోన్ చెప్పడం ఒక బాగుందంటే రాసి పంపించడం, కరెక్షన్లు ఉంటే అప్పుడు అయిపోవడం. సో ఆల్మోస్ట్ లైక్ ఎలా అంటే ఐడియా చెప్తాడు. సో ఒక స్ట్రెచ్ రాస్తాడు, రాసి ఆ స్ట్రెచ్ వర్క్ చదవండి, దాని నెక్స్ట్ ఇలా ఇలా ఉంటుందని చెప్పి ఒక డ్రైవ్ అనుకుంటాం. మళ్ళీ అది అంత లోపల దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్తాడు, లేదంటే నెక్స్ట్ పార్ట్ రాస్తాడు. సో అలా డ్రైవ్ ఫస్ట్ ఒక లైన్ లాగా రాసేస్తాడు. దాని తర్వాత ఇట్ వాస్ లైక్ ఒక 20 పేజెస్ డ్రాఫ్ట్ ఇస్తుంటాడు. ఒకవేళ సీన్ నచ్చలేదు అనుకోండి సార్, చెప్పండి. అంటే హార్ష్గా చెప్పేస్తారా, లేదంటే ఇంక నచ్చలేదురా ఇది కాదురా ఇంకోటి ఏదో కావాలో? ఇట్ వాస్ లైక్ హార్ష్గా చెప్పడానికి ఏమి ఉండదు. ఇట్ వాస్ లైక్ ఏంటి అంటే నేను మిగతా వాళ్ళకైనా సరే కొంచెం పాలిష్గా చెప్పాలి, కానీ ఆడికి మాత్రం డైరెక్ట్ స్ట్రైట్గా చెప్తాను. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అండ్ ఐ షుడ్ కన్విన్స్ హిమ్ ఆర్ హీ షుడ్ కన్విన్స్. సో ఇప్పుడు ఎందుకు సింపుల్ థింగ్, మన దాంట్లో శ్రీమంతం ఎపిసోడ్ తర్వాత కూడా ఇంకా డ్రైవ్ ఏదో రాస్తే కాదు ఇంకి కథ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు మాట్లాడుకున్నాం. సో ఇట్ వాజ్ ఇన్స్టెంట్. ఏ సినిమాకైనా షూట్ టైంలో ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. అంటే హీరో దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వేరే వాళ్ళు వెళ్ళడానికి కూడా తొందరగా హీరోలో యాక్సెప్ట్ చేయరు, వీళ్ళు కూడా తొందరగా వెళ్తుంది. మీరు మాత్రం సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే కో డైరెక్టర్ దాకా అందరితో చిల్ అవుతూ ఉంటారు. ఇలా మీకు మోస్ట్ ఇరిటేట్ క్యాండిడేట్ అంటే అక్కడక్కడ కొన్ని మాటల ద్వారా అవ్వచ్చు, వర్క్ వల్ల అవ్వచ్చు, ఎవరి మీద మా బ్యాచ్లో కోపం వచ్చిందా? ఆడి బేసిక్గా ఏంటంటే ఫస్ట్లో నువ్వంటే ఆల్మోస్ట్ 5-6 years నుంచి ట్రావెల్ అవుతున్నావు, వీళ్ళిద్దరి మీద కూడా ఓకే సరే ఆఫీస్లో కలిసాను అంతా. ఆడు బేసిక్గా ఏంటంటే రోజు డే 1 డే 2 ఒకరోజు ఒక షార్ట్ తీయలేదని చెప్పి, అరే నేను తీయమని చెప్పాను నువ్వు తీయలేదని చెప్పి వీడి మీద కొంచెం సీరియస్ అయిన తర్వాత ఆడు డే ఏదో పెట్టి ద డే ఏంట్రా బ్యూటిఫుల్ షాట్ విత్ హీటెడ్ ఆర్గ్యుమెంట్. ప్రతిరోజు సార్ సెట్లో ఇన్స్టాగ్రామ్లో అందరూ ట్యాగ్ చేసి ఒకటి పెట్టేవాడు. ఆడు బేసిక్గా ప్రొఫౌండ్ ఇంగ్లీష్ వాడతాడు. అప్పుడు చాట్ జీపీటీ పెద్ద అలవాటు లేదు సార్. అలవాటు ఉన్నట్టయితే చాట్ జీపీటీలో కొడితే అది వచ్చేసేది మామూలుగా. ప్లస్ అదే ఎపిసోడ్లో సార్ యాక్టింగ్ చేశారు కదా,
బాగా చేశారు. యాక్చువల్లీ సాంగ్లో మనోడు డే 1 డే 2 అప్పుడప్పుడు ఎన్నో డే మర్చిపోయినప్పుడు డైలీ నైట్ చేసేవారు సార్ అందరు. సో ఇరిటేషన్ కాదు కానీ బేసిక్గా మీ అందరిలో కల్లా పెక్యులర్గా ఉండేవాడు. ఎందుకంటే నీకు తెలియదు మాకే నువ్వు చేసేదానికి ఎందుకని కొత్త చేసేదంతా చేసి స్టాండ్ అవుట్ అవుతుంది. ఒకసారి సైలెన్స్ అరవ అది ఒక్కటి ఇంతే చాలు. అది సెట్లో సైలెన్స్ అనగానే అది అది మనం అనలేం. ఆడే అన్న ఎందుకు సార్ సరే ఒకసారి అన్న బేసిక్గా ఇదే సైలెన్స్ అనేది ఒకప్పుడు అశ్మి బయటికి వెళ్తే షార్ట్ గ్యాప్లో నేను సైలెన్స్ అడుగుతున్నా ఒక్కడ పట్టించుకున్నాడు కాదు. అంటే దగ్గర ఉన్న వాళ్ళకి నేను వెళ్ళి చెప్పాలి అరవమాకంటే అనుకుంటా. ప్రాబ్లం లేదురా, ఈ సైలెన్స్ అరవడం కోసం తీసుకెళ్తారు. ఎందుకంటే సీన్స్లో డైరెక్టర్ గారు మైక్లో అరిచినా పట్టించుకున్నారు, అండ్ వితౌట్ మైక్ మనోడు అరిస్తే కాంప్లెక్స్ అయిపోయారు చెప్పని. లేదు అదొకటి యునిక్ ఐడెంటిటీ నీకు. సైలెన్స్ అశ్మి ఒక మీకు సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేనైతే లోపల ఎప్పుడు చూడలేదు సార్. సెట్లో అయితే మామూలుగా చెప్పేస్తుంటాడు ఎవరు వెంకీ. క్యారవాన్లో మీకు సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ అది ఏం చెప్పడాడు, అది ఏం చెప్పడాడు. క్యారల్ గారిని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిస్కషన్స్ అప్పుడు అన్నారు సెట్ చేయడానికి సార్. మీ అది ఏం చెప్పడాడు ఆడు అసలు కనీసం. కానీ వస్తాడు ఎప్పుడైనా మనం ఆడికి కావాల్సింది కాకుండా వేరేది ఎవరో చేస్తే ఏమన్నా సార్ నాకు అది కూడా ఒక క్వశ్చన్ బేసిక్గా చెక్ చేస్తారు షార్ట్ అయిపోయిన తర్వాత మానిటర్ చెక్ చేసి సార్ అంతా బాగుంది సార్ ఒక్క 1 more సార్ అంటారు. వచ్చి మీకు ఏదో చెప్తారు. మీరు దానికి సార్ చిన్న ఎక్స్ప్రెషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది బేసిక్ డిస్కషన్. ఏ ఎక్స్ప్రెషన్ అని మీరు అడుగుతారు. అది చెప్పడు. ఏ ఎక్స్ప్రెషన్ అనేది చెప్పడు. 1 more అంటారు. 1-2 సార్లు అంటే ఓకే. అంటే మనకి డైలీ రొటీన్లో అది కూడా ఒక ఇది కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి బేసిక్గా? లేదు, బేసిక్గా ఏంటంటే మిగతా ఆర్టిస్టులకి అందరికీ అట్లీస్ట్ చేసి ఏదో చూపిస్తాడు, నాకు మాత్రం చెప్పడాడు. అందుకే ఏంటంటే కావాలని యాక్చువల్గా ఇచ్చేసేవాడిని ఫస్ట్ టేక్లోనే. కావాలని అడగలే, ఆడు వచ్చి ఇక్కడ ఒక్కసారి ఎక్స్ప్రెషన్ సస్టైన్ ఒకటి సస్టైన్ లియాన్ చేసి సస్టైన్ కావాలి కొంచెం. ఇదంతా సుందరకాండ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు వైల్ రీడింగ్ స్క్రిప్ట్ ఆల్సో ఏదో ఒక సీన్ మీకు నవ్వు వస్తుంది, అండ్ ఆల్సో ఆడియన్స్ ఇక్కడ నవ్వచ్చేమో అని మనకు అజంప్షన్స్ ఉంటాయి. మేకింగ్ వచ్చినప్పటికీ ఒక పర్స్పెక్టివ్ మారిపోద్ది. ఏ సీన్ మీకు సుందరకాండలో అనిపించింది లైక్ డెఫినెట్లీ థియేటర్స్లో ఇప్పుడు వెళ్తుంది, నవ్వుకుంటారు మంచిగా? బేసిక్గా నాకు అంటే అది స్టార్టింగ్ ఆ పెళ్లి చూపుల సీన్ ఒకటి నాకు డెఫినెట్గా వర్కౌట్ అయింది. తర్వాత సత్య వచ్చిన దగ్గర నుంచి ఇట్ ఇస్ లైక్ ఏంటంటే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ సిచ్యువేషనల్ కామన్. సో బేసిక్గా అది క్యారెక్టర్తో ట్రావెల్ అయితే నీకు చదివేటప్పుడు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, స్క్రీన్ మీద చూసినప్పుడు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బట్ ఇటు రాసిన దానికి ఆ సత్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ. సో దోస్ వర్ ఫనీ. ఈవెన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఐ ఎంజాయ్డ్ ఇట్, షూటింగ్ చేసేటప్పుడు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల అదే అన్నాం, దెర్ ఇస్ ఆల్రెడీ హ్యూమర్ ఇన్ ద స్క్రిప్ట్, బట్ విత్ అన్ యాక్టర్ ఇట్ విల్ ఎన్హాన్స్. సో సత్య ఆ క్యారెక్టర్ చేయడం వల్ల ఇట్ ఎన్హాన్స్డ్ యాక్చువల్లీ. ఎనీవన్ కెన్ ప్లే దట్ క్యారెక్టర్. బట్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద స్క్రిప్ట్. బట్ సత్య అనేవాడి వల్ల ఇట్ ఈస్ లైక్ మామూలుగా స్మైల్కి లాఫ్కి డిఫరెన్స్. వాళ్ళు ఏం చూసి ఈ సినిమా ఇచ్చా అంటే ఏ నమ్మకంతో? నీకెందుకు చెప్పాలి? ఎందుకురా అస్టెండెడ్ క్వశ్చన్ కాదు అది సినిమా అరే ఫస్ట్ రోజు వచ్చి తెలిసిందిరాడు ఇదే క్వశ్చన్. ఫస్ట్ రోజు వచ్చావు కదా ఆఫీస్కి, ఏం న్యూస్ ఇచ్చారు సినిమా అని అడుగుండాల్సింది, సరిపోయేది అప్పుడే. అంటే గుర్తురాలి. ఈ ఫిలిం ఆఫ్టర్గా గ్యాప్ ఇచ్చి మీరు కంబ్యాక్ చేస్తున్నారు. మోస్ట్లీ అందరూ కొత్తలే, మోస్ట్లీ అందరూ కొత్తలే. డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి, ఆ డైరెక్టర్ గారు, లేదంటారు అందరూ. సో ఏ ధైర్యంతో మీరు ఇలాగా అనలే, అందరూ కొత్తలే కదా, సో చేయగలుస్తారా లేదా? వర్క్ నేను చాలామంది కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను. సో ఈవెన్ ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళతో చేశాను. ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో సంతోష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేనున్నాను. వెంకీ నాకు ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యి ఉన్నాను. ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్నున్న ఫస్ట్ స్టోరీ, ఆ స్క్రిప్ట్ అనేది ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా సరే. సో అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు యూ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్.
అని మీరు ఫస్ట్ స్టోరీని నమ్మారు, అంతా మీకు తెలిసి ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ డే షూట్లో ఫస్ట్ డే రోజు సెట్లో చూసిన తర్వాత వెంకీని ఓకే వీడు హ్యాండిల్ చేస్తారనిపించిందా, లేకపోతే ఆ డౌట్ ఏమన్నా అనిపించిందా మీకు మామూలుగా? ఫస్ట్ రోజు బేసిక్గా మీరు హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయింది సార్, మీకు షార్ట్ ఉంటుంది. అది చాలాసార్లు ఫస్ట్ రోజు 11:30 అవుతుంది, 12:30 అవుతుంది. ఇదేం షార్ట్కి పిలవడం అంటే ఏంట్రా ప్రాబ్లం అంటే అదే దోశ రావట్లేదు. దోశ ఎగ్జాక్ట్లీ సార్, దోశకి 10 షాట్లు. ఫస్ట్ డే అందరికీ టెన్షన్ ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇట్ వాజ్ ఓకే ఫస్ట్ డే. ఎందుకంటే యాక్చువల్గా పూర్తి అనుకున్న వర్క్ అవ్వలేదు, దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న కూడా చేసాం. సో ఫస్ట్ డే ఆ టెన్షన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ నాకు తెలిసి హీ వాజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. వన్స్ యాక్టర్స్తో సత్యతో కూడా ఫస్ట్ డే, అందరితో ఫస్ట్ డే కదా. నాతో బాగానే ఉన్నాడు. బేసిక్గా ఏంటంటే మిగతా వాళ్ళతోనే కంగారుగా ఉన్నాడు ఆ రోజు. ఆ రోజు మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం సార్. అంటే సత్య గారు, సున్యా గారు అంటే కాంబినేషన్లో ఫన్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి. బట్ ఏంటంటే ఒకటి బాగుంటుంది వీళ్ళు, సత్యబాబు వచ్చి ఇలా చేయనా అంటుంటాడు, మొత్తం నవ్వుతాడు అంటాడు అనేసి వద్దండి అంటే ఏంటి నేను చేయనివ్వండి ఏంటండి సార్. బేసిక్ మధ్యలో ఇంకి చెన్నై వెళ్ళినప్పుడు ఆ సత్య అన్న రోజు డేట్ ఆ రోజే అవైలబిలిటీలో ఉంది, డబ్బింగ్కి నేను ఉన్నా డబ్బింగ్ దగ్గర. ఇంకా ఆ ఫ్లోలో చిన్న గ్యాప్ వస్తే సత్యాన్న ఏదో ఒకటి వేద్దాం అనుకుంటా, ఏం వేద్దాం అనుకుంటా కొన్ని చెప్పేవాళ్ళు. నేను అన్న వద్దన్నా అంటే వెంకీ ఉంటే అలాగే చెప్పనీడు, ఇప్పుడు కూడా నన్ను చెప్పనివ్వా అంటాడు. అన్న నువ్వు చెప్పినా కూడా తీసేసేది అన్నది అసలు సమస్య లేదు అంటే ఏంటో వెంకీ అసలు నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అన్న సెన్స్లో. కానీ మొత్తం చూసుకున్న తర్వాత ఒకసారి వద్దులే ఇప్పుడు కలిసినప్పుడు అన్న అందరూ చూసిన ప్రతి ఒక్కరు కూడా సత్య కామెడీ ఎదిరిపోయింది అంటారు అన్న. నేను అక్కడ జాయిన్ ఇచ్చాను ఆ కామెడీ దీంట్లో, నువ్వు నాకు చెప్పాలని చెప్తున్నావు అంటాడు. అన్న లేదు నిజంగా మీ కామెడీ బాగుందన్న అంటే అయితే ఇప్పుడు దాకా నేను చేసింది అంటూ సెటిల్డ్ ఉంటుంది కదా. సత్య అంటే ఆడికి ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్సే. సో జనరల్గా సత్య ఏంటంటే చిన్న హడావిడిగా తిరుగుతుంటాడు, దీంట్లో క్యారెక్టర్. సో అది ఫ్రెష్గా ఉంటుంది ఖచ్చితంగా. అంటే అన్ని సినారియో సీన్స్లోనే ఉంటుంది కామెడీ, సపరేట్ సీన్స్లో యాక్చువల్గా కొంచెం కామెడీ కంపోజింగ్ ఉంటుంది. అవును సత్య గారు. ఇంకోటి సార్, వెంకీ మామూలుగా శ్రీమంత్ సెటప్ ముందు దాకా కొంచెం హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. శ్రీమంత్ సెటప్ దగ్గర కొంచెం ప్యానిక్ అయ్యాడు. ఆడి బాగానే ఉన్నాడు, మీరు కంగారు పెట్టారంటే అదే చెప్పాడు. సరే మేము కంగారు పెట్టాము. వెంకీ కొంచెం తర్వాత ఏదో డల్ అయిపోయాడు వెంకీ. తర్వాత మీరు మధ్యలో పక్కన తీసుకెళ్ళి చెట్టు దగ్గర మాట్లాడారు సార్ వెంకీతో ఒక్కరితోటే మాట్లాడారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమి ఎంతసేపు బేసిక్గా ఏంటంటే జనరల్లీ ఏంటంటే 3 days, దాంట్లో ఫస్ట్ డే 11:30, 12 అయింది ఫస్ట్ షాట్ తీసేసరికి. సో ఖచ్చితంగా ప్యానిక్ వస్తుంది దాంట్లో. మళ్ళీ ఏంటి 3 days అందరు ఆర్టిస్టులు ఉన్నారా అంటే ఒకరోజు శ్రీదేవి గారు లేరు, ఒకరోజు సత్యాన్ గారు. సో ఆడికి ప్యానిక్ వచ్చింది. ఏం టెన్షన్ పడకు, మా అయితే ఇంకో రోజు అడుగుతాంలే. అంతే కదా, ఇట్ వాజ్ లైక్ ఆర్ట్ డల్ అయిపోతే సీన్ మొత్తం 3 days వేస్ట్. సో ఇట్ వాజ్ లైక్ యూ జస్ట్ నీడ్ టు. సో అందుకే అక్కడే కూర్చున్నా 3 days అయితే లిటరల్గా అక్కడే ఉన్నాను. సో దట్ ఇట్ వాస్ జస్ట్ లైక్ నేనేం డైరెక్షన్ చేయను, ఆడే చేయాలి. బట్ ఏంటంటే ఆడికి కొంచెం ఎనర్జీ ఇవ్వడం అంతే. ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్ అంటే ఎంగేజ్మెంట్ సీక్వెన్స్ 3 days అయితే దీన్ని మించి అన్నమాట. అదే ఇదైతే అట్లీస్ట్ 11:30 స్టార్ట్ అయింది, అది 5 పోస్ట్ లంచ్ స్టార్ట్ అంటే మరి ఆడెవడో హైటెక్ సిటీ నుంచి అమీర్పేటకి 4 గంటలు ట్రావెల్ చేస్తున్నారు, నాకు తెలియదు కదా. వెంకీకి ఎన్ని మార్కులు వేస్తారు డైరెక్టర్గా? సార్ నేనైతే 10కి 9.5 ఇచ్చేస్తాను సార్. కొంచెం ఎక్కించారు. లేదు సార్, ఫస్ట్ సినిమాకి ఇంతమంది ఆర్టిస్టులతోటి ఇంత మంచిగా హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కొత్త డైరెక్టర్లు అంటే కొంచెం ప్యానిక్ అవుతారు సార్, ఖచ్చితంగా అవుతారు. కానీ వెంకీ అట్లా ఏం కాకుండా తనకి ఏం కావాలో తను అది తీసుకున్నాడు క్లారిటీగా, బాగా తీసాడు. బాగా తీశాడు సార్. అంతవరకు అయితే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. పేమెంట్ ఇచ్చాను. ఒక సినిమా కాపీ రెడీ అయిన తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ హీరో అని ఆయన చూస్తారు బేసిక్గా. సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అనుకుంటా. మీరు ఏంటి సార్ సినిమా చూపిస్తాను చూడరు, అదే పెద్ద నైక్షన్ వెంకీ ఏది అంటాడు సార్ ప్రతిసారి. కొద్ది రోహిత్ గారిని చూడమంటే నువ్వు అంటే బేసిక్గా చూపిస్తూ 10 మంది చూపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కరెక్షన్, అంటే ఇక్కడ కొంచెం తక్కువైందనో, ఇక్కడ కొంచెం ఇది బాగుందనో, ఇది బాగాలేదనో, ఏదో ఒక ఇది వచ్చింది రివ్యూ ఫీడ్బ్యాక్. అన్నిటికంటే మెయిన్ రావాల్సిన ఫీడ్బ్యాక్ మీ దగ్గర నుంచి. అంటే మీరు అనుకున్నట్టు ఫస్ట్ నుంచి స్టోరీ బేసిక్ ఐడియా దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి మీరు చూసుకొని
మీరు ఒక మాట అంటే ఓకే ఇక్కడ ఏది మళ్ళీ రీషూట్ చేయాల్సి వస్తుందా లేకపోతే ఏంటి ఏంటి సార్ అవన్నీ మీ మైండ్లో క్లారిటీగా ఉంది. సినిమా ఎందుకు చూడట్లేదు సార్ మీరు అసలు? అలా ఏం లేదు కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఇట్ ఆన్ స్క్రీన్. మొత్తం ఫైనల్ కాపీ చూద్దామని అవుతున్నాను. జనరల్గా అయితే చూసేవాడిని కానీ ఈ టైంకి ఎందుకో ఈ సినిమాకి ఐ నో ఎడిట్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నీ నేను అప్పటికి కొన్ని ఎడిట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. అది చూశారు ఆర్ఆర్ ఇవన్నీ ఫైనల్ కాపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫైనల్ కాపీ ఇంకా మొత్తం కంప్లీట్ షో వేసుకొని చూడ్డారు. నాకు అదొకటి అనిపించింది. అది చూసిన తర్వాత అడుగుంటుంది. అంటే బేసిక్గా అదే అంటారు సార్. ఇప్పుడు ఒక రోహిత్ గారు సినిమా చూసి ఏమన్నా చెప్తే మనం ఇప్పటి నుంచి జాగ్రత్తగా సడన్గా లాస్ట్ మినిట్లో ఇప్పుడు వచ్చి ఏమన్నా అంటే ఆ లాస్ట్ మినిట్ ఏం చెప్పలేదు, థియేటర్లో చూస్తారంట, అదే పక్కనే కూర్చోబెట్టుకుంటే అన్నారు. అది ఇక ఏమన్నా అంత అది బేసిక్గా ఏంటంటే యూ ట్రస్ట్ దెమ్, యూ షుడ్ ట్రస్ట్ దెమ్ అన్నారు. అవును సార్. ఒక లెవెల్ వరకు అప్పటికి ఎలా ఓపెన్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ మాట్లాడతాను. బట్ వచ్చి ఎడిట్లో చూడడం అదే మామూలు డిస్కషన్లు జనరల్గా జరుగుతూ ఉంటాయి. నో అంటే లెట్ స్క్రిప్ట్, ఎగ్జిక్యూషన్ పార్ట్, ఎడిట్ ప్యాటర్న్ ఇవన్నీ ఐ వాజ్ కాన్ఫిడెంట్. ఎడిట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను అవంతా ఐ వాజ్ కాన్ఫిడెంట్. వెరీ నీట్గా ఉంది. అన్ని మళ్ళీ అడుగుతుంటాను, అలా అడగకుండా ఏమన్నా అవన్నీ తెలుసు, అన్నీ అడుగుతాను కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద హోల్ థింగ్. స్క్రిప్ట్ మళ్ళీ హోల్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్. సార్ బేసిక్గా షూట్లో ఈ ఓవరాల్ సినిమా మొత్తం మీద మీకు ఏది టఫ్ అనిపించింది? మీరు పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు లేదా మేకింగ్ పరంగా కావచ్చు. నాకు పర్సనల్గా సినిమా మొత్తం మీద తొందరగా 3 రోజుల్లో ఫైట్ అయిపోతే బాగుండు అనిపించింది మాత్రం. ఆ కాలేజ్ ఫుల్ ఎండ, మనకి షెడ్ ఉంది కానీ మనం పెట్టిన ఫ్రేమ్కి ఆ లొకేషన్కి చాలా ఇదైతే దగ్గర గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి ఇంకా అక్కడే ఆ టెంట్ల కింద కూర్చొని ఆ కెమెరా మానిటర్ దగ్గర. బట్ డెఫినెట్గా ఏంటంటే అది కొంచెం పీక్ సమ్మర్, అసలు కనీసం సార్ అసలు గాలి లేదు, అసలు దారుణంగా ఉంటుంది. యాక్చువల్గా స్ప్రింక్లర్స్ ఆన్ అయినప్పుడు కొంచెం హైగా ఉండేది. ఒక కూలింగ్ వాటర్ కూడా మనం ఎన్ని పెట్టినా కానీ కాసేపు అయిపోతుంది. కూల్ ఎక్కే టైం కూడా ఇవ్వట్లేదు మనం తాగడానికి. అవును నందు గ్రౌండ్ మీద పడుకుని పొద్దున్నే క్యాప్ ఎలా పెట్టుకుని పడుకున్నారు, ఫోటో తీసుకున్నాను. యాక్చువల్గా మాకంటే మీకందరికీ ఎక్కువ టఫ్. షార్ట్లోనే కదా ఎండలో ఉంటాను, మిగతా టైంలో అంబ్రెల్లా ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి యాక్చువల్గా నాకంటే మీకే ఎక్కువ టఫ్ అని ఉంటుంది. నాకు మిగతా అన్ని సార్ ఒక్కరోజు మాత్రం తొందరగా ఈ ఫైట్ అయిపోతే బాగుండు అని ఏది అనిపిస్తుంది సార్. తొందరగా అయిపోతే బాగుండు అన్నది ఆ ఒక్కరోజు మాత్రం ఈ ఫైట్ అయిపోతే బాగుండు. ఆ ఫైట్ 3 రోజులు. స్కేరియస్ట్ పార్ట్ అయితే షూట్లో వైజాగ్ షూట్స్. వైజాగ్ షెడ్యూల్లో రైన్స్ ఎప్పుడు అవుతుందా లేదా, ఇది ఒక టెన్షన్ కదా సార్. ఈవెన్ వెంకీ సార్కి డెఫినెట్లీ మీకు కూడా ఉంటాం. అప్పుడు బేసిక్ ఏంటంటే ఆ షెడ్యూల్ అప్పుడు చేయకపోతే ఐ షుడ్ ఫినిష్ భైరవం అండ్ దెన్ కమ్. అవును, అది కూడా మేమలే సార్ చేయగలిగింది. అన్ని రోజులు అయిన తర్వాత ఈ ఒక్కరోజు ఆగండి, రేపు ఎలా ఉంటే వెళ్ళిపోదాం అన్నారు. మరి ఎలా అనిపించిందో మీకు ఏం తెలియదు కానీ మెసేజెస్ వచ్చాయి అలర్ట్స్, అందరూ సర్ది తీసుకోండి. లైబ్రరీలో ఉన్నప్పుడు కెమెరాలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళంతా అవధి ఇది అనుకుంటా. లైబ్రరీలో షూట్ సైలెంట్ ఉంది మొత్తం. లైబ్రరీ అంటేనే సైలెన్స్, అందులో షూట్ అంటే ఇంకా సైలెన్స్ కదా. ఆ సైలెన్స్లో ఒకేసారి 70-80 మంది ఫోన్లో సెట్లో అందరు ఫోన్. కానీ అదే ఆ మెసేజ్ తర్వాత మళ్ళీ అయిపోయింది, వానలేదు లేదు లక్కీగా. అంటే అప్పటి వరకు కాంప్రమైజ్ అంటే కొంచెం షాడోల్లో లేకపోతే ఇండోర్లో ఏదో షార్ట్స్ తీస్తున్నాం కదా. ఇంక ఈ వర్షం ఆగేలా లేదు, హీరోయిన్తో అంబ్రెల్లా షార్ట్ ఒకటి తీసుకుందాం అని అనుకున్నాం. అప్పటి నుంచి వర్షం ఆ ఫస్ట్ తీయలేదు మాత్రం. హైదరాబాద్ గీతంలో సాంగ్ షూట్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ అందరినీ కంట్రోల్ చేయడం, బ్యాక్గ్రౌండ్ చేసుకుంటే నేను ఉన్నాను. అయితే ఒక స్టూడెంట్ అన్న మనోడు ఆర్టిస్ట్ కదంటే ఎవరబ్బా అని చెప్పి నేను ఆర్టిస్ట్లు ఎవరో చూస్తున్నాను. వాళ్ళేమో లేదన్నా మనోడు అంటే యూట్యూబ్ నుంచి ఎప్పటి నుంచి ఆర్టిస్ట్ కదా, మళ్ళీ గుర్తుపెట్టారు బ్రో. వైజాగ్ మన అమ్మయ్య సాంగ్ షూట్ అయిపోయాక సార్తో ఫోటోలు ఒక 5 వచ్చి స్టెప్స్ది దాంట్లో అయితే సాయంత్రానికి ఇంకొచ్చి ఫోటోలు దిగుతున్న రష్మికి మొత్తం చేస్తే ఇంకా ఉండేవాళ్ళు కదా. నేను తర్వాత అడిగా అంటే నేను అనుకున్నాను పెద్ద ఆర్టిస్టే అంటే ఓకే. నా పాప కూడా ఫస్ట్ డే వచ్చి బాబుతో ఫోటో దిగింది. ఏంటి గట్టి మింగేస్తున్నారు. నీకేమనిపించింది సినిమా గురించి? ఏంట్రా బాగుంది. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు చెప్పాను అన్నమాట, చిన్న చూసినప్పుడు ఇక్కడ
చిన్న ఇది ఉన్నది తీస్తే అయిపోద్ది అని చెప్పానమాట. తీసాడు. తీసాడు అది ఎవరిని తీయలేదు తీసి ఎవరినో సో నీ పక్కకు వచ్చి పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఏదైనా సినిమా కోసం సర్లే ఇంకేమంటాం ఎక్కువ మాట్లాడుతుంది తీసే సెకండ్ హాఫ్లో కూడా అదే సెకండ్ హాఫ్లో ఎక్కడ ఉన్నట్టు రైట్. అదే మీరు సత్యనట్టు కదా ఆ పొట్టు ఫోన్ చేయండి ఇంకా ఆ పొట్టు నేను ఇప్పుడు నువ్వు చెప్పిన వరకు ఐ డెంట్ రియలైజ్ రా. చిన్న సరే ఇందాక నేను అడిగావు కదా ఎందుకు ఇచ్చారు అవకాశం అని. ఇచ్చింది నిలబెట్టుకున్నాడంటావా? అంత నోటు పడ్డాను. అరే నీ తల పైసకి నాకి నిలబెట్టుకున్నాడు సార్. యాక్చువల్లీ వీడికి నాకు బేసిక్గా ఆల్మోస్ట్ ఒక 13 years నుంచి ఫ్రెండ్ నాకు వైజాగ్లో షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి సినిమా మొత్తం చూసాక చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. నీకేమనిపించింది? నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ సార్. అవునా? అంటే ఇప్పుడు తీసేసారని ఇంకా ఫీల్ అవుతుంది బేసిక్. ఏది రాసింది అంటే మనం తీసిన కూడా లెంత్ ఇష్యూస్ వల్ల లెంత్ ఇష్యూస్ కాదు, కావాల్సినంతే ఉంచాడు. స్క్రిప్ట్ చదివాను సార్. అంటే వెంకీ అప్పుడు ఇంకా నాకు తెలియదు. కుమార్ గారి దగ్గర ఉన్నప్పుడు స్క్రిప్ట్ చదివాను నేను. స్క్రిప్ట్ చదివి సరే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, నేను జాయిన్ అవుతా, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను జాయిన్ అవుతా. ఆయన్ని ఒక 1 week అలాగా చావు కొట్టేశాను. ఆయన నేను మాట్లాడతాను అని చెప్పి తర్వాత ఇంకో వర్షన్ తీసుకొచ్చి అప్పుడు ఎంత 300 అంత 8 pages స్క్రిప్ట్ సార్ ఉంటుంది పెద్ద పుస్తకాలు అంతే. తర్వాత ఇంకో వర్షన్ తీసుకొచ్చారు. అది చదివి సార్ నేను జాయిన్ అవుతాను సార్, ప్లీజ్ సార్ నన్ను ఎట్లాగే జాయిన్ చేయండి సార్. వెంకీ దగ్గర తీసుకొచ్చి ఆ రోజు ఫస్ట్ మీట్ అయ్యాను సార్. ఓకే. అప్పుడు స్క్రిప్ట్ ఇచ్చాడు మళ్ళీ. ఇది సుందరంగా లవ్ సాంగ్ సార్ నేను ఇది ఓకే ఇక్కడ వచ్చాయి కాదు. ఓకే. సేమ్ డే నేను కూడా ఆ రోజు వచ్చి ఆ రోజు ఇద్దరు 2 different చదువుకున్నారు. ఆ స్క్రిప్ట్ అయితే నేను ఈ స్క్రిప్ట్ వర్క్ చేస్తానని చెప్పి కుమార్ గారిని ఎత్తి అడిగాను. ఆ రోజు తీసుకొచ్చారు. ఆ రోజు మేము ఫస్ట్ నేను అంతే. ఆ రోజే ఫస్ట్ ఏంటి ఆ స్క్రిప్ట్ చదివేశాను. ఓకే. తర్వాత మాట్లాడు. అది 2 టచ్ ఉంది సార్. ఫస్ట్ సినిమా ఏడీగా ఇప్పటివరకు ఎప్పుడు వర్క్ చేయలేదు కదా. సో ఫస్ట్ డే ఇప్పుడు ఎప్పుడైనా అడ్మిషన్ తీసుకుని కాలేజ్లో జాయిన్ అయితే ఆ రోజు ఏంటి ఏమవ్వబోతుంది అన్న టెన్షన్ ఉంటుంది. అలానే సేమ్ వెంకీ సార్ దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్టర్ ఎలా ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, మనతో ఎలా ఉంటారు అలా ఒక టెన్షన్ ఉండేది. ఆయనతో జస్ట్ ఒక 2 minutes మాట్లాడాను అంతే ఫస్ట్ డే. అప్పుడే స్క్రిప్ట్ బుక్ ఇచ్చారు. లోపలే ఒక ఫ్రీనెస్ స్టార్ట్ అయిపోయింది. చాలా పాజిటివ్గా ఉంటారు ఆయన. తర్వాత స్క్రిప్ట్ చదవడం స్టార్ట్ చేసా. అప్పుడు 2 అనిపించింది. ఒకటి మంచి డైరెక్టర్ దగ్గర వర్క్ చేయబోతున్నా, 2 మంచి సినిమాకి పనిచేయ, 2 సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఎండ్. ఛానల్ మాత్రం నేను అందరికి పేమెంట్ ఇచ్చాను అనుకుంటే ఆడేంటంటే సి హాజ్ నో ఎయిడ్స్ డైరెక్టర్. సో నేను డైరెక్టర్ అంటే సి ఫ్రమ్ నేను అంటుంది నాట్ టుడే. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఐఎమ్ ద డైరెక్టర్, యువర్ మై టీమ్. ఆడ ఏముండదు అది అసలు యూనిట్ బండి లైట్ మిల్ కంటే ముందు వచ్చి కూర్చుంటారు సార్. తీసుకెళ్ళండి అన్న. వాళ్ళు రాగానే వెంకీ గారు చూసి నాతో మనోజ్ అని అంటే మనోజ్ కొంచెం క్లోజ్ కాబట్టి కెమెరా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ఏంటంటే అంత పొద్దున్న వచ్చేస్తారు మాకంటే ముందే అంటాడు. ఒకరోజు నన్ను తీసుకెళ్ళాడు అలాగే. ఒకరోజు ఏంటంటే నా కార్ లేదో ఏంటో రేపు నేనే తీసుకెళ్ళాలి మిమ్మల్ని అన్నాడు. ఉన్నారా అన్న. నేను యాక్చువల్గా లొకేషన్ ఎక్కడ అడగకపోవడం నా తప్పు. ఆడ బేసిక్గా ఐరా హౌస్ అంటున్నాడు. ఓకే ఐరా హౌస్ ఎంతసేపు పడుతుందని అడిగాను తప్ప ఎక్కడ ఏరియా అని అడగలేదు నేను. 1.5 hour పైన పడుతుంది సార్ మనం అన్లీకి వెళ్ళాలన్నాడు. ఎంత ఎర్లీగా అంటే మనం 7 కల్లా అక్కడ ఉండాలి సార్, 7:30 కల్లా ఉండాలి ఈ లొకేషన్లో అని చెప్పి మనం 6 కల్లా స్టార్ట్ అయిపోదాం అన్నాడు. 6:45 తీసుకెళ్ళి పడేసాడు. ప్రొడక్షన్ కూడా రాలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేరు, ఎవరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేడు. క్యారవాన్లు మాత్రం ఆన్ చేసి ఉన్నాయి, తీసుకెళ్ళి అక్కడ పడేసారు. అది కాఫీ అని ఇప్పించారు ఎవరే, మా టీం రాలేదు సార్. అది అక్కడ మన సినిమాలో లాంగెస్ట్ లొకేషన్ ఏంటంటే అదే ఫస్ట్ ఐరా హౌస్. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో టీలు ఏవి వాడు ప్రొడక్షన్ వచ్చి వాడు పొయ్యని చేసి ఆ టీ పెట్టి తప్ప కాదు. ఆ రోజు మా టీం కూడా రాలేదు, తీసుకెళ్ళి కూర్చొని పెట్టాడు సార్ నన్ను 6:45కి. అలా అదొక కంప్లీట్ వెంకీ మీద. కంప్లీట్ అన్నీ కూడా ఈ డెడికేషన్ మీద వచ్చే కంప్లీట్లు ఎక్కువ ఉంటాయి సార్ వెంకీ. ఆడికి డెడికేషన్ కంటే ఏంటంటే ఆడికి కంగారు, ఆడికి నిద్ర పట్టదు, ఆడికి కంగారు వస్తుంది లోపల. అదేంటంటే కంగారులో ఇంకా నవ్వుతుంటాడు ఇలాగ. అంటే ముందే సినిమాకి వెళ్ళని తెలియదు. ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్లో ఆరెల్స్ మల్టీప్లెక్స్ ఎక్కడ నేను అనుకున్నాను. ఇంకెట్లా బట్ ఏంటంటే టీంతోనే వస్తాను ఖచ్చితంగా. అదైతే నేను
సార్ అయితే ఆయన ఒక్కలే ప్రసన్న ఐమాక్స్ నేను ఒక్కనే ఒక్కడు మై హోమ్ గ్రౌండ్ ప్రసాద్ పొద్దున్నే 8 o'clock షో వేస్తే వెళ్ళిపోయి అంటే జస్ట్ ఆడియన్స్ రియాక్షన్ ఇవి కూడా ఇచ్చి వచ్చాయి. బట్ నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ 2 things. విల్ క్లోజ్ ఇట్ అప్ ఫాస్ట్గా. ఒకటి వీఆర్ లాట్ ఆఫ్ క్యాప్స్ షూటింగ్ అయిపోయి కూడా వీఆర్ లాట్ ఆఫ్ స్పేస్. ఎవ్రీడే పని చేయం డెఫినెట్గా. ఎవరి పని వాళ్ళు అసైన్ చేస్తే అది జరుగుతుంటుంది డిపార్ట్మెంట్స్లో. ఆ టైంలో బేసిక్గా ఎవరైనా సరే ఎనీ ప్రొడ్యూసర్ లేకపోతే హీరో అయినా సరే ఐదర్ అసిస్టెంట్ డైరెక్షన్ కొంతమందిని తీసేయడం, ఉన్న ఏం పని చేస్తున్నారని అడగడం ఇలా జరుగుద్ది. కానీ మీరు సంతోషాన్ని మాత్రం ఉండమను, ఈ గ్యాప్లో వాళ్ళని కథలు రాసుకోమను, సినిమాలు చేయాలి కదా వాళ్ళు కూడా అన్నారు. అంటే జర్నీ స్టార్టెడ్ విత్ ద హోల్ టీమ్. See, till the release, it is the same team. See, that I believe in. See, ఎందుకంటే everyone, it's like you're attached to the film. See, కొందరు ఓన్లీ షూట్ వర్క్ వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. that was, but ఏంటంటే మిగతా టీం అంతా ఏంటంటే they were there from the pre-production. మనం ఆఫీస్ కూడా తీయకపోతే నుంచి, సో అప్పటి నుంచి ద టీమ్ వాజ్ దేర్. సో ఐ వాంట్ దెమ్ టు సీ ఇట్ ఈస్ లైక్ లెర్నింగ్ ఇస్ లైక్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. మధ్యలో ఆపకూడదు అనేది అంటారు. అంటే దే షుడ్ సీ ఈవెన్ ద పోస్ట్. ఇప్పుడు లెర్నింగ్ కోసమే కదా అందరూ వచ్చేది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్కింగ్ కంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఓకే ఒక సినిమా జర్నీ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, స్క్రిప్ట్ దగ్గర నుంచి లొకేషన్, దాని తర్వాత ఎడిట్లో, దాని తర్వాత ఆడియన్స్ రియాక్షన్ వరకు ఇట్స్ లెర్నింగ్ కవ్. సో దట్ షుడ్ బి కంప్లీట్ అనేది నా ఫీలింగ్. అంటే డెఫినెట్గా ఏంటంటే ఎవ్రీ డే యూ క్యాన్ బీ వర్కింగ్ అన్లెస్ అన్నట్లు. మనం ఎంత మధ్యలో షూట్ అయిపోయి మనకు టైం ఉన్నా సరే మనం కంప్లీట్ చేయం, మనం కూడా చెయ్యం, అలా కూర్చుంటాం. ఏంటంటే ఆ వేడి తగలాలి, రిలీజ్ డేట్ వచ్చేంత వరకు వీ వోంట్ రన్. అదే అంటే ఇది లాస్ట్ వరకు ఉండమండం ఒక మంచి ఇదైతే, ఈ గ్యాప్లో జనరల్లీ చాలామందికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళు కూర్చుని వేరే కథలు రాసుకుంటున్నారేంటి మా ఆఫీసు అంటే. ఆఖరికి ఫుడ్ దగ్గర కూడా ఐ సా పీపుల్ కాంప్రమైజెస్. అంటే వస్తే ఫుడ్ పెట్టాలి కానీ మైండ్ సెట్ ఉందని కూడా నేను విన్నాను, చూశాను కూడా. బట్ ఇక్కడ ఈ బ్యానర్లో అదొకటి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ ఆడియన్స్ ఆల్సో టు నో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద ఆఫీస్. ఇప్పుడు ఐల్ బీ హ్యాపీ ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ వర్క్స్. ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకొని ఎవరున్నా లేకపోయినా. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఎ నైస్ థింగ్ బేసికలీ. ఎవ్రీవన్ వాంట్స్ అ స్పేస్. డిపార్ట్మెంట్కి ఫీల్ అవుతుంది. వెంకీ అంటే దాంట్లో కూడా కొంచెం బేసిక్గా ఒక విధంగా ఏంటంటే వెంకీతో అసలు ఏ కథ ఏం లేదు. నువ్వు వచ్చి కలువు అన్నాను. కలువు అన్న తర్వాత దిస్ వాజ్ ఇన్ 2018. వెంకీని వచ్చి కలువురా నువ్వు అని చెప్పి నంబర్ ఇచ్చాను. వచ్చి కలిశాడు. సార్ నేను ఆఫీస్కి వచ్చి కూర్చొని రాసుకోవచ్చా అని. రాసుకోను, ఎవరు అడగలేదు నన్ను అప్పుడు. ఐ ఫెల్ట్ ఏంటంటే స్పేస్లో ఉంటే ఏంటంటే యూ కెన్ త్రో ఐడియాస్ విత్ సమ్ వన్, ద అదర్ డైరెక్టర్ లేకపోతే ఇంకో టీమ్ ఉంటారు. సో ఇట్స్ లైక్ బౌన్సింగ్ బోర్డ్. యూ నీడ్ అ స్పేస్. యూ క్యాన్ జస్ట్ ఒక్కడే కూర్చొని రాసుకోలేరు కదా. సో ఐ ఫెల్ట్ ఓకే. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇది. అంతకుముందు ఎవరు వచ్చి నన్ను అడగలేదు అది. సో అది అడిగాడు. అండ్ అప్పటి నుంచి ఏంటంటే ఐ ఫెల్ట్ ఏంటంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే చాలా పాజిటివ్ థింగ్ సార్ అది. అని మన ఆఫీస్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఎవరన్నా లేకపోతే పొద్దున్న 7 వచ్చి కూడా బాయిల్ లేపేసి టీ పెట్టు చేసుకోవాలి. ఆ రోజు ఆ పని ఏం పని చేసుకుంటున్నాం ఏందని కూడా ఎవరు అడగట్లేదు సార్. సో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. బేసిక్లీ అది అంటల్ దర్ ఇస్ సమ్ వర్క్ రిలేటెడ్ టు ద ఫిల్మ్. అదొక్కటే ఏంటంటే యూ షుడ్ బి అటెంటివ్ అండ్ ఫోకస్డ్ అంతే. దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఐ లాస్ట్ అవుట్ ఆఫ్ యూ. దే కెన్ సిట్ అండ్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ బాగానే యూజ్. నేను అనౌన్స్డ్ వస్తుంటా కదా ఆఫీస్కి. ఐ సీ కదా. This is a good team. అదే Everyone will have a bright future. But I want them to be directors also very soon. Definitely, they'll have a bright future. You should work hard. And there's okay. A small hamper. That's the you. What's small on that? Taste it. Keys. A shot. Potty. Take me some. Thank you. చెప్పకండి సార్. ఇంకేంటి నాకేం లేరు. అంటే వాళ్ళెవరు మీకు తెలియదు అండి. ఓకే వాళ్ళు నువ్వు తీసుకు
ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వెంకీ. ఈ సేమ్ చూపిస్తాను నేను కూడా థ్యాంక్ యూ. 27th నేనైతే నిజంగా I'm కొంచెం స్ట్రెస్డ్ కాదు కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. జస్ట్ నేనైతే వెళ్ళి ఇంటర్వెల్లో జనాలు అవుతే నేను బయటకు వచ్చేస్తాను ఫిక్స్ అది ఇంకా. ఇంటర్వ్యూ అవ్వకపోయినా సరే నేను ఫిక్స్ వెళ్ళిపోతాను ఇంటికి. డెఫినెట్లీ ఏంటంటే నేను ఎంత హిట్ అవన్నీ ఐ కాంట్ మైండ్, బట్ డెఫినెట్లీ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అనే దానికైతే దిస్ విల్ బీ అ వెరీ న్యూ ఏజ్ ఫిలిం, అ వెరీ యూనిక్ ఐడియా, అండ్ డెఫినెట్లీ అ ఫిలిం యూ కెన్ కమ్ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. సో August 27th వినాయక చవితి సందర్భంగా, సో ఇట్స్ కమింగ్ ఇన్ థియేటర్స్ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీరు కూడా మీ ఫ్యామిలీ స్టార్ ఉంది Yeah. నన్ను అడగండి టికెట్లు. Yeah.